ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్. వెంగళరావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సెటిల్స్ ఉన్నటువంటి నియోజకవర్గం వెంగళరావు నగర్. సో ఇప్పుడు చూద్దాం, బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో 45.4% వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 46.1%. అంటే దాదాపుగా సేమ్ గా ఉంది, పెద్ద మార్పు లేదు గడిచిన ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి. అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం 36.5% లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది. దాదాపుగా 48.5% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 12% ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్ గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ కి ఇక్కడ 46.1% ఉంటే కాంగ్రెస్ కి 48.5% ఉంది. అలాగే బీజేపీకి ఇక్కడ 5.5% ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా 2% ఓట్ బ్యాంకింగ్ మార్జిన్ తో అడ్వాంటేజ్ తో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓవరాల్ గా వెంగళరావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో. సో వెంగళరావు నగర్ లో మనకు ఖచ్చితంగా 48.5% తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది క్రిస్టల్ క్లియర్ గా మనం 1 by 1 తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఇక్కడ 45.8% అంటే 2023లో 45.8% ఉంటే ఇప్పుడు 61.6% అంటే 15.8% క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది. గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం. అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే 2023లో 32.4% ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 31.7% అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది. 0.7% తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే 14.3% 2023లో ఉంటే దాంట్లో సగం భాగం పడిపోయింది. ఆల్మోస్ట్ 6.7% అంటే 7.6% తగ్గుదల కనపడి ఇప్పుడు కేవలం 6.7% మాత్రమే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎర్రగడ్డలో కంప్లీట్ గా ఇప్పటి పొజిషన్ 61.6% బీఆర్ఎస్ కుంటే 31.7% కాంగ్రెస్ కుంది. అలాగే బీజేపీకి 6.7% ఉంది. ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది జీరోగా చేశాం. అలాగే అదర్స్ కి ఇక్కడ చాలా తక్కువ అంటే 2 నుంచి 1 లోపల వస్తుంది. ఎక్కువ మంది కంటెస్ట్ చేస్తున్నప్పటికీ దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు, తక్కువ శాతం ఉంది కాబట్టి. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే 29.9% బీఆర్ఎస్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. ఈ ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మనకు 61.6%తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మార్జిన్ తో మంచి మార్జిన్ తో ముందుకెళ్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్ లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 45 days బ్యాక్ మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట్ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో అన్న దృక్పథంతో మొదలు పెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్ లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్ గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు 2023తో పోల్చినప్పటికీ 33% ఈ రోజు పొజిషన్ ఉందంటే అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనపడుతుంది. ఏది ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా. సో కంప్లీట్ గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అది బీఆర్ఎస్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం చూసుకుందాం బీజేపీ వైపు. బీజేపీ 2023లో 15.9% ఇక్కడ కనపడుతుంది. కరెంట్ పొజిషన్ 6.9% అంటే దాదాపుగా పోయినసారి పడ్డ దాంట్లో సగం భాగం ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోతుంది. 9% ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోయి అది కేవలం ఇప్పుడు 6.9% ఉంది. సో ఓవరాల్ గా షేక్పేట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది. 60.1% తో 60.1% తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33% తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9% తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1% తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1% తో షేక్పేట్ ని షేక్ చేస్తుంది. యూసఫ్ గూడలో ఎక్కువ యూత్ ఎక్కువ ఉంటారు. సో మొత్తం యూసఫ్ గూడ ఎటువైపు మలుతుందో మనం చూద్దాం.
గడిచిన ఎలక్షన్స్ లో 2023లో 46% యూసఫ్గూడలో ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే కేవలం 1% పెంచుకొని ఇప్పుడు దాదాపుగా 47.1% మాత్రమే బీఆర్ఎస్ ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోగలుగుతుంది. అలాగే మనం కాంగ్రెస్ చూసుకోగలిగితే 2023లో 35.7% ఉంటే ఇప్పుడు దాదాపుగా 45.5% అంటే 9.8%. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 10% ఎక్కువ లాస్ట్ ఎలక్షన్స్ కంటే ఈసారి యూసఫ్గూడలో మనకు కనపడుతుంది. అంటే యూత్ యూసఫ్గూడలో కొంచెం కాంగ్రెస్ వైపు ఎక్కువ మల్లుతున్నారని, ఆలోచిస్తున్నారని, చూస్తున్నారని మనకు తెలియపరుస్తున్నారు. అలాగే మనకు బీజేపీ చూసుకుంటే 2023లో 14.2%, దాదాపు 15% వరకు ఉన్నది సగం పడిపోయి దాదాపుగా 7% వరకు పడిపోయింది. అంటే కరెంట్ పొజిషన్స్ ఓన్లీ 7.4 దగ్గర ఆగింది బీజేపీకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్ గా యూసఫ్గూడ చూసుకుంటే కరెంట్ పొజిషన్ 47% తో బీఆర్ఎస్ ఉంటే 45.5% తో కాంగ్రెస్ ఉంటే 7.4% తో బీజేపీ ఉంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కూడా 1 or 2% లోపలే ఉంటుంది కాబట్టి యథావిధంగా మనం కన్సిడర్ చేయట్లేదు. కానీ ఓవరాల్ చూసుకుంటే నువ్వా నేనా పోటీగా ఉంది ఇక్కడ. కేవలం ఈ రోజు ఈ క్షణానికి 1.6% బీఆర్ఎస్ మార్జిన్ తో ఉన్నప్పటికీ అది 1% అటు ఇటుగా మారచ్చు. సో మొత్తం యూసఫ్గూడ మటుకు ప్రతి రోజు 1% పైకి కిందకి మనకు ఎవ్రీడే డేటా మారుతుంది. యూసఫ్గూడ మటుకు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్. సో ఇప్పటి వరకు ఇది అండి, 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరోజు 2 రోజుల్లో చేసింది కాదు. గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీకు డేటా. ఎందుకు మరి కొన్ని డివిజన్స్ లో మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనేది మీకు ఒక డౌట్. రెండవది, ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే కంప్లీట్ గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా టర్న్ అవుట్ లేదా, ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడగానే మీకు రావచ్చు. లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో, లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో అనేది ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కథ, ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఓవరాల్ గా ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ముస్లింస్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా మోర్ దాన్ 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లింస్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. మోర్ దాన్ 50% అనేది మీకు డీటెయిల్స్ చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది. బట్ ఓవరాల్ గా మోర్ దాన్ 50% బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ కో లేదా ఎంఐఎం కో స్ట్రాంగ్ గా నిలబడ్డ కమ్యూనిటీస్ కు ఒకటి షిఫ్ట్ అవడం ఒకటి కారణం. రెండవది, కొన్ని డివిజన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెహమత్ నగర్ కానీ యూసఫ్గూడ కానీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకోగలుగుతుంది. దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ, కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్ గా అక్కడ పట్టు సాధించడము, లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము, లేదా కాంగ్రెస్ కి అక్కడ మద్దతు పెరగడము, ఇలా ఒక్కొక్క డివిజన్ లో ఉంది. అలాగే కొన్ని డివిజన్స్ లో కంప్లీట్ గా మనకు బీఆర్ఎస్ ముందుండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లింస్ ఎక్కువగా షేక్పేట్ లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అలాగే సెటిలర్స్ లో చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుకు వెనక్కి ఉంది డేటా. సో ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే, అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ కంటిన్యూస్ గెలవడంతో చాలా మందితో పర్సనల్ గా ఉన్న ర్యాపో కానీ, ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్ తో పోలిస్తే 1 month ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం, ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ ఇవ్వని పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా బీఆర్ఎస్ కి టర్న్ అవుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గెలుపా లేదా కాంగ్రెస్ గెలుపా అంటే లేదు, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది. అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్ లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్ లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది, ఇది కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుపా అంటే ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ లో ఓవరాల్ గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క రిలీజన్ కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి. ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. ఇది ప్రతి డివిజన్ కి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి సెక్షన్ కి మారిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గ్రాఫ్ ఎలా ఉంది, మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే 18వ తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తుంది, దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్షియల్ గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేట తెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను.
సో ఇప్పుడు ఓవరాల్ గా గ్రాఫ్ చూద్దాం. మీకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్ గా. 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది, బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్క పాయింట్ ని రోలింగ్ 7 days అంటారు. అంటే ముందు జరిగినటువంటి 7 రోజుల్ని కన్సాలిడేట్ చేసుకుని అప్పటి శాంపుల్ ని మనం యావరేజ్ తీసుకుంటాం. లేదు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు మీకు అర్థమయ్యే భాషలో తీసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇప్పుడు మీకు చూడండి 23వ తారీఖు సెప్టెంబర్ పైకి లేచింది బీఆర్ఎస్. అలా 55%, 58%, 59% కలిగింది. మళ్ళీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి, అక్కడ మీకు క్లోజ్ గా మార్జిన్ ఇప్పుడు చూడండి క్లోజ్ గా వచ్చింది, అలాగే దగ్గరగా తీసుకొచ్చింది. ఆ టైంలో అన్స్టేబిలిటీ కనపడింది, దగ్గరికి వచ్చింది. కానీ మళ్ళీ గడిచిన 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18, 21, 22, 23, 30 తారీఖు వచ్చేసరికి, అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయంకి వచ్చేసరికి కరెక్ట్ గా దాదాపుగా 17% డిఫరెన్స్ ఉంది. అంటే 37.8 కాంగ్రెస్ ఉంటే 55.2% దాదాపుగా బీఆర్ఎస్ ఉంది. అంటే దాదాపుగా 17-18% మీకు కనపడుతున్నప్పుడు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. మీకు కంపారిటివ్లీ బీజేపీ మధ్యలో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా పెరిగింది, దాదాపుగా 7%కి వచ్చింది. ఎంఐఎం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. 17-18% ఇది వెరీ 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 హ్యూజ్ పర్సెంటేజ్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటి గవర్నమెంట్ లో ఉంది కదా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ రకరకాల విధాలుగా దానికి ఫోర్స్ చేయడానికి కానీ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ 100%. సో 3-4% లేదా 3-5% గవర్నమెంట్ లో ఉన్న ఏ పార్టీకైనా ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ 3% పుల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ ఏంటంటే ఎనీ సర్వే, నాట్ ఓన్లీ ఇక్కడండి, ఇండియాలో ఎక్కడ చేసినా మీకు అపోజిషన్ వాళ్ళకి, ఓడిపోతున్న వాళ్ళకి లేదా ఓడిపోయిన ఉన్న వాళ్ళకి దాదాపుగా 50% ఉంది అంటే దాదాపు అది 55% రియాలిటీ అనమాట. అంటే రియాలిటీలో ఉన్నదానికంటే కూడా తక్కువ చెప్తారు. ఎందుకంటే అపోజిషన్ లో ఓడిపోయిన ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ కనపడుతున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బట్ రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగే దాంట్లో కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఉండదు కాబట్టి అది తగ్గచ్చు. సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పెంచుకునే 4%, బీఆర్ఎస్ కనపడిన 4%, ఈ రెండు సమానం అయిపోయి దాదాపుగా ఒక 2-3% ఇదే పర్సెంటేజ్ లో రేపు పొద్దున ఆగేదానికి స్కోప్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే 17-18% డిఫరెన్స్ ఉందంటే ఇది హ్యూజ్ పర్సెంట్. దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యంలాగే ఉంటుంది. 17-18% కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలిచేదానికి బీఆర్ఎస్ కే 100% స్కోప్ ఉంటుంది. ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కొనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవ్వడం. సో ఓవరాల్ గా ఇదండి జూబ్లీహిల్స్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ గా ఫైనల్ నెంబర్స్ మీ ముందు పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడో ఎవరెవరో మన డేటాని లేకపోతే ఈ విధంగా ఉండొచ్చేమో చెప్పడం, లేకపోతే వేరే దాని గురించి అనలైజ్ చేయడం కాకుండా మేమే మీ ముందుకు వచ్చి ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేస్తున్నటువంటి డేటా ఇది. సో కంప్లీట్ గా ఇప్పుడు 12-13% క్రిస్టల్ క్లియర్ గా మనకు క్లారిటీగా స్పష్టంగా బీఆర్ఎస్ కి మెజారిటీ కనబడుతుంది అనేది మన డేటా. డివిజన్ల వారీగా, సెక్షన్ల వారీగా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతి ఒక్కటి మీ ముందు పరచడం జరిగింది, వెల్లపరచడం జరిగింది. సో క్రెడిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఒక్క అడుగు ముందుకు కానీ ఒక్క అడుగు వెనక్కి కానీ ఎవరో ఫోర్సుల వల్ల కానీ లేకపోతే ఎవరో బెదిరింపుల వల్ల కానీ ఎవరో బుజ్జగించడం వల్ల కానీ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీస్ ఎప్పుడు తీసుకోదు. 0.0001% కూడా మార్చమంటే ప్రాణం పోయినా మార్చే పరిస్థితి లేదు. మీ ముందు తేట తెల్లంగా ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న డేటాని వ్యక్తపరిచాం. ఇప్పుడే కాదు, ఇంతకు ముందైనా కానీ రేపైనా కానీ ఏం అనుకుంటున్నామో ఏం చేసామో అదే మీ ముందు పెడతాం. సైనింగ్ ఆఫ్, మీ కేకే. 18వ తారీఖు సెప్టెంబర్